పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాంబ్ సేఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకుడు రేలంగి శేఖర్ కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్రాం, మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు నయనాల కృష్ణారావు చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసి పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. బాంబ్ సేఫ్ మూల్ నివాసి జాతీయ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఉద్యమం నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరానని వివరించారు. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. రేలంగి శేఖర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 40 ఎమ్మెల్యే 11 ఎంపీ సీట్లు ఇచ్చిందని, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ పార్టీలో చేరానని తెలిపారు. సమావేశంలో జామి రాజ్ కుమార్, రహీం, అలీషా, దంగేటి శివాజీ, మేఘేంద్ర, డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 1999 వరకు 1983 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నేను 99లో పూలే సామాజిక చైతన్య వేదిక, తర్వాత బ్యాన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఫుల్ టైమర్గా, నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఫుల్ టైమర్గా నేను బాంబ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి మూల్యవాసులు అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క సమస్యల కోసం, పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం పనిచేయడం జరిగింది. నేను 83 నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశంలో పనిచేశాను. 95లో మామిడికుదురులో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం నాదొక రికార్డు. అలాగే 97 నుంచి 99 వరకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. పార్టీ యొక్క బీసీల మీద చూపించినటువంటి ప్రభావానికి, వాళ్ళు ఇచ్చిన సీట్లకి బీసీలే మాకు మనుగడ కింద మన వైసీపీ పార్టీ అడుగులేయడం జరుగుతుంది. ఆ యొక్క పరిస్థితులకి ఆకర్షించి నేను కృష్ణారావు గారి ద్వారా నిన్న వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి 48 ఎమ్మెల్యే సీట్లు, 11 ఎంపీ సీట్లు ఇచ్చారు మరి వైసీపీ పార్టీ వారు, మన ప్రియతమ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది బీసీలే మా వెన్నుముక, బీసీ మనుగడే మా పార్టీ అని అన్న ఈ టీడీపీ పార్టీ మరి ఎందుకని అన్ని సీట్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా మీకు మళ్ళీ మీకు మేనిఫెస్టోలో మీకు అవి పెట్టాం, ఇవి పెట్టాం, బీసీలకి ఇచ్చేస్తాం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అవాస్తవం?